వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లకు సంబంధించిన పెట్టుబడి పరిమితులు పెంచుతున్నాము, అదేవిధంగా టర్నోవర్ పరిమితులు పెంచుతున్నాము. ఈ పెంచుతున్న పెట్టుబడుల పరిమితులు అదేవిధంగా టర్నోవర్ పరిమితి ఆధారంగా మైక్రో స్మాల్ మీడియం సంబంధించిన నిర్వచనాలు ఉంటాయి అని చెప్పి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. First, for micro and small enterprises from 5 crore to 10 crore rupees, leading to additional credit of 1.5 lakh crores in the next 5 years. అయితే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెంచిన ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లకు సంబంధించిన పెట్టుబడి టర్నోవర్ పరిమితులు చూస్తే సూక్ష్మ పరిశ్రమకి సంబంధించిన పెట్టుబడి పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 2.5 కోట్లకు పెంచారు. టర్నోవర్ అనేది 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచడం జరిగింది. అదేవిధంగా స్మాల్ ఎంటర్ప్రైజెస్ చిన్న పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడి పరిమితిని 10 కోట్ల నుంచి 25 కోట్లకు పెంచారు. అదేవిధంగా టర్నోవర్ని 50 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచడం జరిగింది. నెక్స్ట్ మధ్యతర పరిశ్రమలకు సంబంధించి చూస్తే పెట్టుబడి పరిమితి 50 కోట్ల నుంచి 125 కోట్లకు, అదేవిధంగా టర్నోవర్ పరిమితిని 250 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచడం జరిగింది. థ్యాంక్ యూ.